गोपिका जीवनस्मरणं गोविंद गोविंद। सद्गुरु विठलदास महाराज की జై. దేవహూతి అమ్మ ఆ కపిల వాసుదేవుని చూసి ఆయన చేసిన ఉపదేశమంతా చూసి చాలా సంతోషపడి, ఎలాంటి ఉపదేశం చేసినావు నాయన, విన్న మాత్రంతోనే, నువ్వు వర్ణించిన మాత్రంతోనే ఆ భగవంతుని కానీ లోపల కళ్ళు మూసుకున్నానంటే భగవత్ స్వరూపం అనేది మనస్సులో నాకు తెలుస్తోంది. అంత ఆనందంగా సంతోషకరంగా ఉంది నీ ఉపదేశం అనేది. ఇలాంటి యోగాన్ని ఇంత విస్తారంగా మనకు ఏది కావాలో, మనం దేన్ని వదలాలి, దేని అనుష్ఠానం చేయాలి అంటూ ఇంత చక్కగా చెప్పినావే అంటూ తన కొడుకుని చూసి సంతోషించి ఇలా పొగిడిందంతా దేవహూతి. ఇలా పొగిడిన తర్వాత నువ్వు యోగ మార్గం అనేది విస్తారంగా చెప్పినావు, తర్వాత భక్తి మార్గం అనేది ఉంది కదా, ఆ భక్తి మార్గాన్ని కూడా ఇలాగే నువ్వు విస్తారంగా చెప్పాలి. ఆ భక్తితో పాటు కూడా నువ్వు భగవంతుని చరణారవిందాన్ని చేర్చుకోవచ్చు, దానికి మహాత్ముల యొక్క చరణారవిందాన్ని ఆశ్రయించాలని ముందు 25వ అధ్యాయంలో చెప్పినావే. ఆ భక్తి స్వరూపం, భక్తి మార్గంని కూడా ఇలాగ విస్తారంగా చెప్పాలి అని చెప్పి, దాని తర్వాత ఈ కాలం అనేది ఒకటి ఉంది. ఈ కాలంతోనే కదా అందరికీ భయంగా ఉంది. మంచి కాలం ఇలా ఉండేటప్పుడు చెడు కాలం వస్తుందో, చెడు కాలం వస్తే ఏం చేసేది, కష్టపడాలి అంటూ ఈ కష్టం కోసం అందరూ భయపడుతూ పుణ్యం చేసుకుంటూ మంచి పనులు చేసుకుంటూ అందరూ లోకంలో ఉంటున్నారే ఈ భయంతో, ఈ కాలం పైన ఉండే భయంతో. అలాంటి కాలం అనేది ఎలా ఉంది, అది మన జీవితంలో ఎలా ఉంటుంది, ఆ కాలస్వరూపి అయిన భగవంతుడు ఎలా మన పుణ్యపాపములను తీసుకెళ్తున్నాడు అనేది ఇవంతా నువ్వు చక్కగా చెప్పాలి అని చెప్పిన వెంటనే పైన భగవంతుడు దేవహూతిని చూసి పైన ఉపదేశం చేసేదానికి కపిల వాసుదేవులు ప్రారంభించారు. ఇలా భక్తి మార్గం అనేది, భక్తి యోగో బహువిధ అన్నారంట ఆయన. భక్తి అనేది ఒక్కటి అని కాదు, ఎన్నో విధములుగా ఉన్నాయి భక్తి అనేది. మనం ఇప్పుడు భక్తి అంటే ఏమనుకుంటున్నామంటే భగవంతుని సన్నిధిలో నామస్మరణ చేయటం, భగవంతుని అర్చన చేయటం, భగవంతుని ఆరాధన చేయటం, తర్వాత పూజలు అభిషేకములు చేయటం, ఇవన్నీ భక్తి అనుకుంటున్నాం. ఇది భక్తిలో ఒక అంగంగా ఉంది. భక్తి అనేది బహువిధంగా ఉంది అంటూ కపిల వాసుదేవులు దేవహూతి అమ్మకు ఉపదేశించి, ఆ అలాంటి భక్తి అనేది ఎన్ని విధములుగా లోకంలో భక్తులందరూ చేస్తున్నారు అంటూ 3 విధమైన భక్తుల్ని భక్తి గురించి ఇక్కడ చెప్తున్నారంట. ఈ ప్రపంచంలో జీవించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎలాగుంటారంటే, ప్రపంచమంతా భగవంతుడు ఉన్నా కానీ అలా కాకుండా అందరినీ హింసిస్తూ, తర్వాత వచ్చి తాను స్వార్థపరంగా ఉంటూ దంభంగా ఎవరైనా చూస్తున్నారంటే ఆ రోజు పూజ అంతా భయంకరంగా ఉంటుంది. అందరూ ఇలా చేస్తున్నారే పూజ అని అందరూ ఆశ్చర్యపడేటట్టు పూజ చేస్తారంట. ఎవరు లేకపోతే చాలు, ఇది ఒక దీపారాధన చేస్తే చాలు, తలుపు మొయ్యి చాలు అని ఇలా పూజ చేసుకుంటూ, ఇలా స్వార్థపరంగా అందరినీ హింసిస్తూ దంభంతో పూజ చేసుకుంటూ ఇలా కొంతమంది ఉన్నారంట. దానికి ఏమిటంటే భగవంతుడు దీనికి తామస భక్తి అన్నారంట. ఈ తామస భక్తి అనేది వదలాలి మనం తప్పకుండా. కానీ పర్లేదు, ఏదో దీంట్లో కూడా భక్తి చేస్తున్నాడు కాబట్టి ప్రభువులు అది భక్తితో చేర్చుకున్నారు. కానీ ఈ తామస భక్తి అనేది అది ఖండనం. అలాగా ఇలా భక్తి చేసే వాళ్ళకి దీనికి తామస భక్తి అని పేరు. తర్వాత ఇంకొంతమంది ఉన్నారంట. వాళ్ళు ఎవరంటే ఇలా కపటంగా ఉండరు, భగవంతుని దగ్గర ఆశతోనే ఉంటారు. కానీ వాళ్ళు తాను మంచి స్థాయికి రావాలి, తనకి దండిగా డబ్బులు, విషయ సుఖం అన్నీ కావాలి, కానీ భగవంతుని బాగా చూసుకొని ఇలా అందరికీ మంచిది చేసుకుంటూ ఇలా తన్ను కూడా బాగా చూసుకొని తాను కూడా పైకి రావాలి అంటూ విగ్రహారాధనం చేసుకుంటూ ఇలా జీవించే వాళ్ళు రాజస భక్తుడు అంటూ, తామస భక్తులు, రాజస భక్తులు అంటూ ఇలా చెప్పారు. తర్వాత చివరిగా ఒక భక్తుడంట. ఎవరంటే ఏ ఒక్క విషయాన్ని ఆశించకుండా ప్రపంచమంతటా భగవత్ స్వరూపం భగవంతుడే ఉన్నాడు అని భగవత్ స్వరూపం ప్రపంచమంతా చూసుకొని ఎవ్వరికీ ఏ హింస ఇవ్వకుండా కరుణతో శాంతితో భగవద్ ఆరాధనం చేసుకుంటూ ఇలా ఏ అపేక్షను లేకుండా ఏ భక్తుడైతే ఉన్నాడో అదే ఉత్తమమైన సాత్విక భక్తి. ఆ సాత్విక భక్తున్నే నేను ఇష్టపడతాను, అదే నా యొక్క ఉత్తమమైన మతం అంటూ ఇలాంటి 3 విధమైన భక్తులు భక్తి ఉంది అంటూ దేవహూతికి కపిల వాసుదేవులు ఇలా భక్తి స్వరూపాన్ని వర్ణించారు. ఇలాంటి ఉత్తమమైన భక్తి నీకు రావాలి అంటే దానికి మొదటి బేస్ అందరూ చెప్పేది ఏమిటంటే శ్రవణం. అందుకే కదా అన్ని చోట్లోనూ ప్రవచనాలు అంటూ ఉపన్యాసములు, భాగవత పారాయణ, శ్రవణం అనేది అన్నిటికీ ఆధారంగా ఉంది.
ఎందుకంటే మన మనస్సు నుంచి అనవరతము భగవంతుని లోపలికి వచ్చి కూర్చోబెట్టాలి అంటే దానికి భగవద్గుణ శ్రవణమే మంచి మంచి గొప్పమైన మార్గం, ఆధారమైన మార్గం. ఎందుకంటే మన దేహంలో ఎన్ని ఇంద్రియములు, అన్ని ఇంద్రియములకు కూడా అలసట ఉంటుంది. ఇప్పుడు ప్రవచనం చేస్తూ ఉండేటప్పుడు 2 గంటలు ఇలా ప్రవచనం చేసినానంటే నోరు నొప్పి వస్తుంది. ఇలా కళ్ళుతో చూస్తున్నామంటే 2 గంటల తర్వాత కళ్ళుకు నొప్పి వస్తుంది. ఇలాగా అన్ని ఇంద్రియములకు ఇలా అలసట అనేది ఉంటుంది. కానీ ఈ శ్రోత్రేంద్రియం, ఈ చెవులకి మాత్రం అలసట అనేది లేదు. ఎన్ని 24 గంటలు విన్నా కానీ దానికి అలసట ఉండదు. అందుకోసం ఈ భగవద్గుణ శ్రవణాన్ని నువ్వు 24 గంటలు వింటూ ఉంటే దాని గురించిన వ్యాపారం, దాని గురించిన చిత్తం నీ మనస్సులో ఉండి భగవంతుని అనవరతం ధ్యానం చేయొచ్చు. అందుకోసం ఈ భగవత శ్రవణం అనేది చాలా చాలా ముఖ్యం ఈ భక్తికి అంటూ ఆధారంగా ఉండే శ్రవణ భక్తిని చెప్పారు. ఇక్కడ ఉదాహరణ, ఎక్కడెక్కడో సంచారం చేసే నది చివరిగా వచ్చి ఎక్కడ సముద్రాన్నే కదా చేరుకుంటుంది కదా. అలాగనే పరబ్రహ్మం నుంచి వచ్చిన ఈ జీవాత్మ ఈ భక్తిగాని చేస్తూ ఇలా ఉందంటే, ఇలా ఉంటూ ఉన్నాడంటే అక్కడక్కడ వెళ్ళకుండా ఎక్కడ వెళ్ళినా కానీ చివరిగా వచ్చి భగవంతుని యొక్క చరణారవిందాన్ని వచ్చి చేరుకుంటాడు. అదే ఈ భక్తి యొక్క గొప్ప. ఆ భక్తి మనకు ఆధారంగా కావాలంటే మొదట నువ్వు భగవద్గుణశ్రవణం అనేది చాలా ముఖ్యం అని తన తల్లికి కపిల వాసుదేవులు చెప్పారు. ఇలా చెప్పి ఈ సాత్విక భక్తుడు అన్నాడు కదా, ఆ సాత్విక భక్తుని యొక్క ఉత్తమ లక్షణం కూడా ఇక్కడ భగవంతుడు వర్ణిస్తున్నారంట. ఏమిటంటే ఇలా భక్తి చేస్తూ 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 ఉండగా చివరిగా ఎక్కడికి వెళ్ళాలి? భగవంతు లోకమైన వైకుంఠానికి కదా వెళ్ళాలి. ఆ వైకుంఠం వచ్చి అడిగితే కూడా వాళ్ళు వద్దంటారంట. వైకుంఠం అనేది చతుర్విధంగా ఉంది. మొదటిది సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుజ్యం అంటూ చతుర్విధం. సాలోక్యం అంటే ఇక్కడ ఉండే మనకి భగవంతుని యొక్క లోకం, సారూప్యం అంటే భగవంతుని యొక్క రూపం, సామీప్యం అంటే భగవంతుని దగ్గర వెళ్ళేది, సారూప్యం అంటే సాయుజ్యం అంటే భగవంతుడితో ఇలా మనము అఖండమైపోతాము, ఖండం లేకుండా భిన్నం లేకుండా భగవంతునితో కలిసిపోతాం. ఇలా చతుర్విధ వైకుంఠాన్ని కూడా అడిగితే ఈ భక్తుడు వద్దు అనేస్తాడంట. ఎందుకంటే ఈ భక్తితో మీ చరణారవిందాన్ని ధ్యానం చేస్తూ భగవద్గుణ శ్రవణంలో ఉండే ఆనందం ఈ వైకుంఠంలో కూడా లేదు అన్నారంట. అది ఎవరంటే మనకు ఆశ్చర్యం, ఆంజనేయ స్వామినే దానికి వచ్చి గొప్ప ఉదాహరణం. రామచంద్ర ప్రభులు వైకుంఠం వెళ్ళేటప్పుడు నువ్వు నాతో రాలేదా అంటే, నేను మీతో రాను ప్రభు, మీ భక్తులు మీ రామాయణం చెప్పేటప్పుడు వాళ్ళ గుణద్వారా మిమ్మల్ని విన్నాను, దాంట్లో కలిగే ఆనందం నాకు వైకుంఠంలో దొరుకుతుందా అని నాకు తెలియలేదు, అందుకోసం నేను వైకుంఠంకి రాను అనేసినారు ఆంజనేయ స్వామి. ఇలాగే ఎంతోమంది భక్తులు ఉన్నారు. అందుచేత ఈ సాత్విక భక్తులు ఎలాగంటే ఈ ప్రపంచంలో గొప్పదైన వైకుంఠం కూడా వద్దు అనేస్తారు ఈ భక్తితో అంటూ కపిల వాసుదేవులు అంటున్నారు. ఇక్కడ ఈ భక్తి అనేది ఏం చేస్తుందంటే ఒక భక్తుణ్ణి ఎలాగైతే ఈ మాయ అనే ఆవరణాన్ని తీసేసి అఖండంగా ఉండే ఆ ప్రభువుల దగ్గర, పరబ్రహ్మం దగ్గర వెళ్ళి చేర్చేంత వరకు ఈ భక్తి అనేది మనల్ని అక్కడికి వెళ్ళి చేర్పిస్తుందంట. అంత గొప్పది ఈ భక్తి. భక్తి అంటే మనము ఇప్పుడు చేసే ఆరాధన ఇది ఒక విధమైన భక్తి. భగవత్ సాయుధ్య పర్యంతం జ్ఞానం కూడా భక్తినే. స్వరూపానుసంధానం భక్తిరిత్తి విధీయతే అని నువ్వు ఎవరు అనేది తెలుసుకునేది కూడా ఒక భక్తి అని ఆదిశంకర భగవత్పాదాచార్యులు అన్నారు. అలాంటి భక్తిది అంత గొప్పది. ఆ భక్తితో నువ్వేం చేయాలంటే సర్వత్ర బ్రహ్మదర్శనం చేస్తూ ఇలా ఉన్నావంటే నువ్వు నా చరణారవిందాన్ని వచ్చి చేర్చుకోవచ్చు అని అంటున్నారు ఇక్కడ. ఇలాగ ఈ భక్తి గురించి ఇంత గొప్పగా చెప్పాను కదా. ఈ భక్తి నీకు కావాలి అని నువ్వు ఆశపడినావంటే నువ్వు ఎలా ఉండాలి అని నేను చెప్తాను. నా దగ్గరే నీకు ఎప్పుడు ఆశ ఉండాలి, ఇంకా దేనిపైన ఆశ ఉండకూడదు. నా దగ్గర ఉండాలి, నా సన్నిధిలో కూర్చొని నామస్మరణం చేయాలి, నా సన్నిధిలో కూర్చోండి స్తోత్రపాఠములు చెప్పాలి, నా సన్నిధిలో కూర్చొని పారాయణం చేయాలి, భగవద్గుణాన్ని వినాలి, నన్ను ఎప్పుడూ తలుచుకుంటూ ఉండాలి. ఇలాగా నా స్వరూపంగా ఉండే మహాత్ములు వాళ్ళకి సేవ చేయాలి. ఇలా ప్రపంచమంతటా సర్వత్ర బ్రహ్మదర్శనం చేయాలి. నీకంటే పెద్దగా ఉండే మహాత్ములను చూసి వాళ్ళు పూజ్యతా బుద్ధితో వాళ్ళకి సేవ చేయాలి. తర్వాత నీకు సమానంగా ఉండే వాళ్ళని చూసి సంతోషించాలి. తర్వాత నీకంటే హీనంగా అధమంగా ఉండే వాళ్ళని చూసి జాలితో వాళ్ళకి తెలియనిదంతా చెప్పేయాలి. ఇలాగ కానీ మనం జీవిస్తూ మనల్ని మనం పవిత్రంగా ఉంచుకొని ఎవ్వరికి హింస చేయకుండా శాంతితో కరుణతో, ఇవన్నీ భక్తి లక్షణంగా అంటున్నారు. ఊరికే భక్తి అంటే భగవన్నామని చెప్పుకుంటూ భజన చేసేది మాత్రం భక్తి కాదు. శాంతంగా ఉండాలి, అహింస
చిరునవ్వుతో ఉండాలి, మౌనంగా ఉండాలి, దయతో ఉండాలి, అన్ని భక్తి లక్షణం అంట. ఇలాగ ఉండేదే ఉత్తమైన భక్తి లక్షణం. ఇవన్నీ కానీ ఒక్కడు అనుష్ఠానం చేసుకుంటూ వచ్చాడంటే ఆ భక్తి అనేది త్వరలో అతని దగ్గర వచ్చేస్తుంది అంటూ కపిల వాసుదేవులు దేవహూతి దగ్గర అన్నారు. అలాంటి భక్తి మనకు రావాలంటే దానికి ముఖ్యమైన సాధనం అంటున్నారు. ఏమిటంటే నామ సంకీర్తనం. అందుకోసమే అందరూ నామజపం చేయాలి అంటూ అనవరతం. నామజపం దేనికి చేసేది అంటే నామం చెప్పి 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 మన మనసు అనేది భగవన్మయంగా అయిపోతుంది. అందుకోసమే మహాత్ములందరూ నామస్మరణతోనే జీవించారు. బోధేంద్ర స్వాములు ప్రతిరోజు 108 భగవన్నామ రామనామం చెప్పిన తర్వాతనే భిక్ష తీసుకుంటారు. మహాప్రభువుల యొక్క చరిత్రలో మహాప్రభువు యొక్క భక్తుడు హరిదాస్ అనే మహాత్ముడు, ఆయన ప్రతిరోజు 1,00,000 భగవన్నామం చెప్తేనే ఆయన భోజనం చేస్తారు, నిద్రపోతారంట. ఆయనకి పని ఏమిటంటే నామం చెప్పడం, భోజనం చేయడం, నిద్రపోవడం. ఇదే ఆయనకు పని. వేరే ఏ పని కూడా లేకుండా ఇలాగ భోజనం చేస్తూ నామస్మరణ చేసుకుంటూ ఇలా కావాల్సినప్పుడు కొంతసేపు నిద్రపోతూ నామస్మరణతోనే జీవించారు ఆ హరిదాసులు. తర్వాత ఆయన యొక్క గురువు అందరికీ అభయం ఇచ్చిన చైతన్య మహాప్రభులు కూడా ఎలాగ నామస్మరణ కోసం, నామ ప్రచారం కోసమే కదా భారతదేశం అంతా సంచారం చేశారు. ఆయనే పెద్దన విద్వంతుడై ఉంది కూడా ఏ గ్రంథములు ఏమి చేయలేదు, ఏ పాట కూడా రాయలేడు. ఆయన ఏదో ఒకే ఒక స్తోత్రం మాత్రం రాశారు అంతే. కానీ జనులందరికీ అభయంతో ఏమన్నారంటే భగవన్నామ స్మరణమే చేయాలి. ఈ భగవన్నామ స్మరణం అనేది నీ అంత దగ్గరకు తీసుకెళ్తుంది, ఇది సులభం అంటూ ఈ నామప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఈ భక్తి ఒక్కడికి ఈ భక్తి అనేది కావాలి అంటే దానికి నామస్మరణం అనేది ఆధారంగా ఉంది. దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి అని కపిల వాసుదేవులు అంటున్నారు ఇక్కడ. ఎలాగైతే ఈ ప్రపంచంలో వాసన అనేది వాయు యొక్క సహాయంతో మన ముక్కు దగ్గరకు వస్తుందో అలాగనే ఈ పరమానందం బ్రహ్మసౌఖ్యం అనేది భక్తి అనే సహాయంతో మన మనస్సు లోపలికి వచ్చిందంటే మనం అఖండంగా ఆ బ్రహ్మాన్ని అనుభవించవచ్చు. దానికి ముఖ్యమైన హేతు ఎలాగైతే వాయు ఆ వాసనని తీసుకొచ్చి ముక్కు దగ్గర వస్తుందో అలాగనే భక్తి ఈ పరమానందాన్ని భగవంతుని తీసుకొచ్చి మన మనసు దగ్గర ఇస్తుంది అని చెప్పి తర్వాత ఈయన తన యొక్క మతంలో ఈయన ఒక విషయం చెప్తున్నారు. ఏమిటంటే ఈ విగ్రహ ఆరాధనం దాన్ని ఖండనం చేసేలాగా పైన చెప్తున్నారు. విగ్రహ ఆరాధనమే ఇప్పుడు మనకు 90% భారతదేశం అన్ని చోట్లోనూ జరుగుతుంది. ఈయన ఇక్కడ ఏమంటున్నారంటే సర్వం బ్రహ్మమయం, ప్రపంచం అంతటా నేనున్నాను, సర్వవ్యాపిగా ఉన్నాను. అలా ఉండే నన్ను ఎందుకు ఒక విగ్రహం లోపల పెట్టి దీంట్లోనే ఉన్నాను అందరూ ఎందుకు ఆరాధన చేస్తున్నారు అందరూ? అది నాకు అర్థం కాలేదు. విగ్రహ ఆరాధనం అనేది ఒక అధమంగా అంటున్నారంట ఇక్కడ. అలాగ చెప్పి ఇలాగ విగ్రహ ఆరాధనం చేసేటప్పుడు కూడా నువ్వేం చెయ్యాలి అంటే సర్వత్ర బ్రహ్మం ఉంది, అందరి మనస్సులోనూ భగవంతుడు ఉన్నాడు అనే ఒక ధ్యాసతోనే నువ్వు ఆరాధన చేయాలి. ఇలా చేసేటప్పుడు దీంట్లో మాత్రమే భగవంతుడు ఉన్నాడు అని అనుకుంటూ అందరికి అలక్ష్యం చేయడం, అందరిని హింసించడం, ఇలా నువ్వు స్వార్థపరంగా ఉంటూ ఇలా ఆరాధన చేసినావంటే అది తప్పు అనేసి ఇలాగ విగ్రహ ఆరాధనాన్ని మొదట ఖండించిన ఆయన తర్వాత ఎప్పుడైతే నీ యొక్క సర్వత్ర బ్రహ్మదర్శనం అలాంటి ఆ జ్ఞానం నీకు రాలేదో అంతవరకు నీకు విగ్రహ ఆరాధనమే గతి, పర్లేదు నువ్వు విగ్రహ ఆరాధనమే చెయ్యాలి అంటూ చివరిగా నువ్వు ఎందుకు ఇలా విగ్రహ ఆరాధనాన్ని ఈయన ఇలా ఖండించినారంటే విగ్రహ ఆరాధనంలోనే మనం ఇలా కూర్చోకూడదు. విగ్రహ ఆరాధనం కంటే పైన అన్ని చోట్లోనూ అఖండమైన ఆ బ్రహ్మని మనం అనుభవించాలి. అదే మన యొక్క అల్టిమేట్ గోల్, చివరి మన యొక్క లక్ష్యం అంటూ ఇలా ఈయన యొక్క మతం గురించి ఇలా చెప్పి విగ్రహ ఆరాధనం చేస్తూ ఇలాగ నీ మనస్సు అనేది ఇలా చేస్తూ ఉండాలి. ఇలా సర్వత్రా అన్ని చోట్లోనూ భగవంతుడే ఉన్నాడు అంటూ నువ్వు ఇలా చూసుకొని రావాలి అని చెప్పిన వెంటనే దేవహూతి నాయనా నువ్వు ఎన్ని విషయాలు చెప్పినావు, నాకు చాలా సంతోషం. ఇలాగా నువ్వు ఇప్పుడు భగవత్ సాన్నిధ్యం, భగవత్ స్వరూపం అంటూ అన్ని చోట్ల ఉంది అంటున్నావు కదా, అలాగ ఉండే నీవు ఎక్కడైనా కొంచెం ఎక్కువ తక్కువ అనేది ఉండేదానికి ఉందా, అలాగేదైనా ఉందా అని అడిగిన వెంటనే కపిల వాసుదేవులు అలా కాదమ్మా, కానీ కొన్ని విషయాల్లో భగవత్ సాన్నిధ్యం అనేది అంశం అనేది ఎక్కువ ఉంటుంది. అది ఏమిటి అని అడిగిన వెంటనే ఈ ప్రపంచంలో మొత్తం 2 విధంగా ఉంది. ఏమిటంటే ఒకటి స్థావరమైన వస్తువు, ఇంకొకటి జంగమమైన వస్తువు. స్థావరం అంటే ఒకే చోట్లోనే ఉంటుంది, జంగమం అనేది ఇలా సంచరిస్తుంది. అందుచేత స్థావరం కంటే జంగమమైన ఏ వస్తువులు ఉన్నాయో దాంట్లో భగవంతుని యొక్క స్వరూపం అంశం ఎక్కువ ఉందని ధ్యానించాలి అన్నారు. దానికంటే ఉందా అని అడిగిన వెంటనే దానికంటే ఉందమ్మా. అలా ఇలా జంగమంగా ఉండే వస్తువుల్లో జంతువులు, ఏ జంతువులైతే ఈ
కామ క్రోధం వీటన్నిటినీ స్వీకరించేలాగా అలాగా అన్ని జ్ఞానేంద్రియములన్నీ ఉన్నాయి కదా, వాటిని స్వీకరించేలా ఉండే ఆ జంతువుల్లో భగవంతుని యొక్క సాన్నిధ్యం ఎక్కువ ఉంది, అంశం ఎక్కువ ఉందని ధ్యానించాలి అని అన్న వెంటనే దానికంటే ఉందా అని అడిగిందంట. దానికంటే ఉందమ్మా, ఇలా జంతువుల కంటే ఈ దీంట్లో ఇలా సంచరించే ఈ జ్ఞానేంద్రియం ఇవన్నీ ఉండే మనుష్యుల దగ్గర నా యొక్క సాన్నిధ్యం అనేది అంశం అనేది ఎక్కువ ఉంది, ఆ మనుష్యుల్లో నేను ఎక్కువ ఉన్నానని ధ్యానించాలి అన్నట్టు. దానికంటే ఉందా అని అడిగిన దానికంటే ఉంది. ఈ మనుష్యుల్లో కూడా దాంట్లో 4 వర్ణంలో ఉన్నారు కదా, బ్రాహ్మణ ధర్మం, క్షత్రియ ధర్మం, వైశ్యధర్మం, శూద్రధర్మం అంటూ ఈ 4 ధర్మంలో ఎవరున్నారో వాళ్ళ దగ్గర నా యొక్క అంశం అనేది ఎక్కువ ఉంది అని అన్నారు. దానికంటే ఎక్కువ ఉందా ఆయన అంటే దానికంటే ఎక్కువ ఉంది మా, ఈ 3 కంటే నా నిజమైన ధర్మమైన బ్రాహ్మణ ధర్మం ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర నా అంశం అనేది ఎక్కువ ఉంది అన్న వెంటనే దానికంటే ఎక్కువ ఉందా అంటే అవునమ్మా దానికంటే ఎక్కువ ఉంది. ఆ బ్రాహ్మణ కులంలో పుట్టి ఏమీ లేకుండా ఇలా భ్రష్టులాగా ఉండకుండా వేదోక్తమైన మార్గములు వేదం అధ్యయనం చేసిన మా దగ్గర నా యొక్క సాన్నిధ్యం ఎక్కువ ఉంది అంటే దానికంటే ఎక్కువ ఉందా అంటే అవును ఉందమ్మా, వేదం అధ్యయనం చేసినది మాత్రం కాకుండా వేద అర్థాన్ని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళ దగ్గర ఎక్కువ నా సాన్నిధ్యం ఉంది అంటే దానికంటే ఉందా నాయన అంటే దానికంటే ఉంది నాయన. ఎవరైతే వేదం అర్థాన్ని తెలుసుకొని దాన్ని అందరికీ చెప్పిస్తారో వాళ్ళ దగ్గర నా అంశం అనేది ఎక్కువ ఉంది అంటే దానికంటే ఉందా అంటే దానికంటే ఉందమ్మా. ఎవరైతే ఇక్కడ అన్ని చోట్ల చెప్పి ఇలాగ అందరికీ చెప్పి తర్వాత తన దగ్గర ఉండే అన్ని విషయాలను సర్వం తత్సత్ వాసుదేవార్పణమస్తు అని ఎవరు నా దగ్గర అన్నీ సమర్పిస్తారో వాళ్ళ దగ్గర నా యొక్క సాయుధ్యం ఎక్కడ ఉంది, నా సాన్నిధ్యం ఎక్కడ ఉందని ధ్యానించాలి అని ఇన్ని విన్న వెంటనే దేవహూతి అడిగిందంట, అవునా సర్వం తత్సత్ వాసుదేవార్పణం అంటూ అన్నీ అర్పణం చేయాలా అంటే అవునమ్మా అన్నీ అర్పణం చేయాలి, అప్పుడే మనకు క్షేమం కలుగుతుంది అంటే అప్పుడు దేవహూతి అడిగిందంట, కపిల తెలిసో తెలియక నేను మీ తండ్రి అయిన కర్దములకి నేను అలాగ పతి శుశ్రూష చేశాను, అది కూడా ఒక మంచి ఫలమే కదా, అది కూడా నేను వాసుదేవార్పణం చెయ్యాలా అని అడిగిన వెంటనే అవునమ్మా తప్పకుండా చెయ్యాలి, అది కూడా మీకు భాగవదర్పణం చేస్తేనే క్షేమకరంగా ఉంటుంది అని చెప్పి పైన వెళ్ళి పంచపాత్రం తర్వాత తులసీదళం తీసుకురండి సర్వం తత్సత్ భగవంతునికి అర్పణం చేయాలి అంటే అని అన్న వెంటనే దేవహూతి వెళ్ళి ఆ పంచపాత్రం అన్నీ తీసుకొచ్చిందంట. తీసుకొచ్చి ఇప్పుడు ఎలాగంటే ఆ అమ్మ కొడుకు కదా, అందుకోసం కింద ఇలా భగవంతుడు కూర్చోన్నారంట, ముందు దేవహూతి కూర్చోనిందంట. ఇలా చేతిలో పెట్టుకొని కాయేన వాచా మనసీంద్రియర్వా అంటూ సర్వం తత్సత్ వాసుదేవార్పణమస్తు అని అక్కడ పూజల లోపల ఉండే శాలగ్రామంపై ఇలా వదలాలి అని చెప్పకుండా తన చేతులను ఇలా చూపి దీంట్లో వెయ్యండమ్మా అని చూపించినారంట. అలా చూపించిన వెంటనే దేవహూతికి ఇంతసేపు భగవంతుడు అని తెలుసు, అయినా కానీ తన కొడుకు అనే ఒక వాత్సల్యం ఎంత చక్కగా చెప్తున్నాడు అనే ఒక వాత్సల్యంతోనే రెండు కలిపి చూస్తున్న దేవహూతికి మన సర్వఫలము ఏ దేవుడి దగ్గర సమర్పిస్తున్నామో ఆ దేవుడు ఇక్కడ ఉన్నాడే అంటూ ఇప్పుడు భయం ఏర్చి ఇలా ఏడుపొచ్చి రోమాంచం ఏర్పడి ఇలా కొంచెం భయం వచ్చిందంట ఆ దేవహూతి అమ్మకి. నువ్వు ఎంత పెద్ద ప్రభువు, అలాంటి ప్రభువు నీవు అందరి యొక్క ఫలనంను తీసుకొని అందరికీ క్షేమాన్ని ఇచ్చే నువ్వు నా దగ్గరకు వచ్చి మా ఇంట్లో పుట్టి నాకు క్షేమాన్ని ఇస్తున్నావే అంటూ ఇలా కన్నీరు కారుస్తూ లోపల వదలాల్సిన ఆ తీర్థాన్ని తన పుత్రుడైన కపిల వాసుదేవుని యొక్క చేతిలో సర్వం తత్సత్ వాసుదేవార్పణమస్తు అని అర్పణం చేసిందంట దేవహూతి. ఇలా ఉండే ఆ దేవహూతి అమ్మని సమాధానం చేసి ఇలా అర్పిస్తూ ఉండేటప్పుడు పైన నువ్వు కాలం గురించంతా అడిగినావు కదమ్మా, ఈ కాలమే అన్నిటికీ కారణం. ఈ కాలం గురించి భయపడని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ కాలం యొక్క భయంతోనే ముందు అన్నట్టు సూర్యుడు ఉదయిస్తున్నాడు, చంద్రుడు ఉదయిస్తున్నాడు, వాయు అక్కడక్కడ ఇలా సంచారం చేస్తుంది, సముద్రం అది బయటకు రాకుండా లోపలే ఉంది. అన్నిటికీ కారణం ఈ కాలం. ఈ కాలంతోనే అన్నీ గడుస్తుంది. ఈ కాలానికి వీడు మనకి కావాలి, వీడు మనకి వద్దు అని ఏది కాదు, అందరికీ ఈ కాలానికి సమమే, ఎవ్వరి కోసమూ ఆగదు, అది వెళ్తూ ఉంటుంది. ఇలా అది భగవత్ స్వరూపము. అలాంటి కాలం వచ్చి భగవంతుని యొక్క స్వరూపంగానే అందరూ వర్ణిస్తారు ఆ కాలాన్ని అని కపిల వాసుదేవులు ఇక్కడ అంటూ ఇంకా పైన కాలం గురించి చెప్తున్నారు.
అలాంటి కాలం ఉన్నందువల్లనే ఆది అనేది ఉంది, అంతం అనేది ఉంది. అలాంటి కాలం ఏం చేస్తుందంటే ఇక్కడ అందరికీ జనన మరణం అనే ప్రవాహాన్ని సృష్టించి వీళ్ళు జీవించేటప్పుడు పాపం అనే దాన్ని పెట్టుకొని ఈ జీవాత్మ లోపల రోగంలాగా లోపలికి వెళ్ళి అతన్ని మరణించేలా చేస్తుంది, మళ్ళీ పుట్టేలా చేస్తుంది, మళ్ళీ మరణించేలా చేస్తుంది. ఇలాగా ఈ కాలస్వరూపిగా భగవంతుడే ఉంటూ అందరినీ ఇలా అందరికీ వాళ్ళకు ఉండే కర్మఫలములన్నీ ఇస్తున్నాడు అని ఈ కాలరూపాన్ని వర్ణించి పైన ప్రభువులు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. పైన అందరం కలిసి మనం పారాయణం చేస్తాం. అచైకోనత్రింశోऽధ్యాయః దేవహూతిరువాచ లక్షణం మహదాదీనాం ప్రకృతేః పురుషస్య చ స్వరూపం లక్ష్యతే మీషాం येन తత్ పారమార్థికం యథా సాంఖ్యేషు కథితం యన్మూలం తత్ప్రచక్షతే భక్తియోగస్య మే మార్గం బ్రూహి విస్తరశః ప్రభో విరాగో येन పురుషః భగవన్ సర్వతో భవేత్ ఆచక్ష్వ జీవలోకస్య వివిధా మమ సంసృతిః కాలస్యేశ్వర రూపస్య పరేషాం చ పరస్యతే స్వరూపం బత కుర్వంతి యద్ధేతుః కుశలం జనాః లోకస్య మిథ్యాభిమతేః అచక్షుషః చిరం ప్రసుప్తస్య తమస్య నాశ్రయే శ్రాంతస్య కర్మసు అనువిద్ధయా ధియా త్వమావిరాసీః కిల యోగభాస్కరః మైత్రేయ ఉవాచ ఇతి మాతుర్వచః శ్లక్ష్ణం ప్రతినంద్య మహామునిః ఆబభాషే కురు శ్రేష్ఠా ప్రీతస్తాం కరుణార్దితః. శ్రీభగవానువాచ భక్తియోగో బహువిధః మార్గైః భామిని భావ్యతే స్వభావగుణమార్గేణ పుంసాం భావో విభిద్యతే అభిసంధాయ యో హింసాం దంభం మాత్సర్యమేవ వా సంరంభీ భిన్న దృగ్భావం మయి కుర్యాత్ స తామసః విషయాన్ అభిసంధాయ యశ ఐశ్వర్యమేవ వా అర్చాదావర్చయేద్యో మాం పృథగ్భావః స రాజసః కర్మనిర్హారం ఉద్దిశ్య పరస్మిన్ వా తదర్పణం యజేత్ యష్టవ్యమితి వా పృథగ్భావః స సాత్వికః మద్గుణశ్రుతిమాత్రేణ మయి సర్వగుహాశయే మనోగతిః అవిచ్ఛిన్నా యథా గంగాంభసోంబుధౌ లక్షణం భక్తియోగస్య నిర్గుణస్య హ్యుదాహృదం అహైతుకీ అవ్యవహితా యా భక్తి
पुरुषोत्तमे सालोक्य सार्ष्टिसामीप्य सारूप्यैकत्वमपि उत दीयमानं न गृह्णन्ति विना मत्सेवनं जनाः स एव भक्तियोगाख्यः आत्यन्तिक उदाहृतः येनातिव्रज्य त्रिगुणम् मद्भावाय उपपद्यते निषेवितेन अनिमित्तेन स्वधर्मेण बलीयसा क्रियायोगेन शस्तेन नातिहिंस्त्रेण नित्यशः मद्धिष्ण्य दर्शनस्पर्श पूजास्तुति अभिवन्दनैः भूतेषु मद्भावनया सत्त्वेन असङ्गमेन च महतां बहुमानेन दीनानाम् अनुकम्पया मैत्र्या चैव आत्मतुल्येषु यमेन नियमेन च आध्यात्मिक अनुश्रवणात् नामसङ्कीर्तनाच्च मे आर्जवेन आर्यसङ्गेण निरहं क्रियया तथा मद्धर्मणो गुणैरेतैः परिसंशुद्ध आशयः पुरुषस्य अञ्जसाभ्येति श्रुतमात्रगुणं हि माम् यथा वातरथो घ्राणम् आवृङ्क्ते गन्ध आशयात् एवं योगरतं चेतः आत्मानम् अविकार्यत् अहं सर्वेषु भूतेषु भूतात्मा अवस्थितः सदा तमवज्ञाय मां मर्त्यः कुरुते अर्चाविडम्बनम् यो मां सर्वेषु भूतेषु सन्तम् आत्मानमीश्वरम् हित्वार्चाम् भजते मौढ्यात् भस्मन्येव जुहोति सः द्विषतः परकाये माम् मानिनो भिन्नदर्शिनः भूतेषु बद्धवैरस्य न मनः शान्तिमृच्छति अहमुच्चावचैः द्रव्यैः क्रियया उत्पन्नया नघे नैव तुष्ये अर्चितोऽर्चायाम् भूतग्रामावमानिनः अर्चादावर्चयेत् तावत् ईश्वरं मां स्वकर्मकृत् यावन्न वेद स्वहृदि सर्वभूतेषु अवस्थितम् आत्मनश्च परस्यापि यः करोति अन्तरोदरम् तस्य भिन्नदृशो मृत्युः विदधे भयमुल्बणम् अथ माम्
सर्वभूतेषु भूतात्मानं कृतालयम् अर्हयेत् दानमानाभ्याम् मैत्र्याभिन्नेन चक्षुषा जीवाश्रेष्ठाः ह्यजीवानाम् ततः प्राणभृतः शुभे ततः सचित्ताः प्रवराः ततश्चेन्द्रियवृत्तयः तत्रापि स्पर्श वेदिभ्यः प्रवरा रसवेदिनः तेभ्यो गन्धविदः श्रेष्ठाः ततः शब्दविदो वराः रूपभेदविदस्तत्र ततश्च उभयतो दतः तेषाम् बहुपदाः श्रेष्ठाः चतुष्पादः ततो द्विपात् ततो वर्णाश्च चत्वारः तेषाम् ब्राह्मण उत्तमः ब्राह्मणेष्वपि वेदज्ञः ह्यर्थज्ञो अभ्यधिकस्ततः अर्थज्ञात् संशयच्छेत्ता ततः श्रेयान् स्वकर्मकृत् मुक्तसङ्गस्तदो भूयान् अदोग्धा धर्ममात्मनः तस्मात् मयि अर्पिताशेष क्रियार्थात्मा निरन्तरः मय्यर्पितात्मनः पुंसः मयि संन्यस्तकर्मणः न पश्यामि परं भूतम् अकर्तुः समदर्शनात् मनसैतानि भूतानि प्रणमेत् बहुमानयन् ईश्वरो जीवकलया प्रविष्टो भगवानिति भक्तियोगश्च योगश्च मया मानव्युदीरितः ययोः एकतरेणैव पुरुषः पुरुषं व्रजेत् एतत् भगवतो रूपम् ब्रह्मणः परमात्मनः परं प्रधानं पुरुषं दैवं कर्म विचेष्टितम् रूपभेदास्पदं दिव्यं काल इति अभिधीयते भूतानां महदादीनां यतो भिन्नदृशां भयम् योऽन्तः प्रविश्य भूतानि भूतैः अत्यखिलाश्रयः स विष्णुवाख्यो अधियज्ञोऽसो कालः कलयतां प्रभुः न चास्य कश्चित् दयितः न द्वेष्यो न च बान्धवः आविशति अप्रमत्तोऽसो प्रमत्तं जनमन्तकृत् यद्भयात् वाति वातोऽयम् सूर्यः तपति यद्भयात्
यद्भयात् वर्षते देवः भगनो भाति यद्भयात् यद्वनस्पतयो भीताः लताश्चौषधिभिः सह स्वे स्वे काले अभिगृह्णन्ति पुष्पाणि च फलानि च स्रवन्ति सरितो भीताः नोत्सर्पति उदधिर्यतः अग्निरिन्धे स गिरिभिः भूर्नमज्जति यद्भयात् नभो ददाति श्वसताम् पदं यत् नियमाददः लोकं स्वदेहं तनुते महान् सप्तभिरावृतम् गुणाभिमानिनो देवाः सर्गादिषु अस्य यद्भयात् वर्तन्ते अनुयुगं येषाम् वशये तच्चराचरम् सोऽनन्तोऽन्तकरः कालः अनादिः आदिकृदव्ययः जनं जनेन जनयन् मारयन् मृत्युनान्तकम् श्रीहरये नमः। श्रीमद्भागवते महापुराणे तृतीयस्कन्धे कपिलोपाख्याने 29. गोपिका जीवनस्मरणम् गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।